ఓకే స్టూడెంట్స్, మన టాపిక్ ఏంటంటే పర్సంటేజెస్. ఇప్పుడు పర్సంటేజ్ ఎలా ఫైండ్ చేయాలి? ఓకే, దానికి కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. అవి మనం ఫాలో అయితే వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం కొన్ని టైప్స్గా డివైడ్ చేసుకున్నాము. ఓకే, ఫస్ట్ టైప్ 1 వచ్చేసి 10% ఎలా కనుక్కోవాలి. ఓకే, హౌ టు ఫైండ్ 10%. ఓకే, కొన్ని రకాల నంబర్లు వేస్తున్నాం. కొన్నిట్లో జీరోస్ ఉంటాయి, కొన్నిట్లో జీరోస్ ఉండవు, కొన్నిట్లో పాయింట్స్ ఉంటాయి. ఓకే, వాటిని ఎలా ఫైండ్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25,000 ఉంది. దీంట్లో 10% ఎలా కనుక్కోవాలి? ఏం లేదు, జస్ట్ ఒక జీరో తీయేస్తే వచ్చేది 10%. అంతే, 10%. ఓకే, తర్వాత కొన్నిట్లో ఒక జీరోనే ఉంటుంది. అయితే ఏమి, దీన్ని 10% ఎలా కనుక్కోవాలంటే ఆ ఉన్న ఒక జీరో తీసేయండి. ఓకే, కోట్లో జీరోసే ఉండవు. వీళ్ళు 10% ఎలా కనుక్కోవాలంటే రైట్ సైడ్ నుంచి ఒక్క డిజిట్ ముందు పాయింట్ పెట్టుకుంటే దాన్నే 10% అంటారు. ఓకే, కొన్నిట్లో ఆల్రెడీ పాయింట్స్ ఉంటాయి, వాటి 10% ఎలా కనుక్కోవాలి? ఉన్న ప్లేస్ నుంచి లెఫ్ట్ కి ఒక్క డిజిట్ జరపాలి. అంటే 3.763, ఇదే 10%. ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. మనకు 10% కనుక్కోవాలంటే ఎలా అనేది ఈ టాపిక్ అన్నమాట. మనకు జీరోస్ ఉన్నాయనుకోండి, ఒక్క జీరో తీయేస్తే వచ్చేది 10%. జీరోస్ ఎక్కువ ఉన్నప్పుడు, ఒకవేళ ఒకే ఒక జీరో ఉన్నా కూడా ఆ ఒక్క జీరోని తీయేస్తే వచ్చేది 10%. ఒకవేళ జీరోలు లేవు, అప్పుడు రైట్ సైడ్ నుంచి ఒక్క డిజిట్ ముందు పాయింట్ పెట్టుకుంటే వచ్చేది 10%. ఒకవేళ పాయింట్సే ఉన్నాయి, ఎన్ని పాయింట్లు అయినా ఉండేవండి. సో ఉన్న పాయింట్ ప్లేస్ నుంచి లెఫ్ట్కి ఒక్క డిజిట్ లెఫ్ట్కి వచ్చింది అనుకోండి పాయింట్, దాన్ని 10% అంటారు. అలా అన్నమాట. అలాగే మనం 20% ఎలా కనుక్కోవాలి, 30% ఎలా కనుక్కోవాలి? ఓకే, అవి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకు టైప్ 2 10%, 20%, 30%, 40%, 50%, 60%, 70%, 80%, 90%. అవి ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ మనము 10% ఫైండ్ చేసుకోవాలి. ఓకే, 10% ఫైండ్ చేసిన తర్వాత ఇక్కడే ఎన్ని 10% ఉంటాయో దాంతో మల్టిప్లై చేయాలి. 30% ఏమని 10%లో 3 ఉంటాయి కాబట్టి ఫస్ట్ 10% కనుక్కొని ఇంటూ 3 చేయాలి. ఓకే, అలాగే 50% కనుక్కోవాలి. ఇదో ఫస్ట్ మనం 10% కనుక్కోవడం ఎలాగో చూసాం కదా, 10% కనుక్కొని తర్వాత ఇంటూ 5 చేయాలి. 70% కనుక్కోవాలి, ఫస్ట్ 10% కనుక్కొని ఇంటూ 7 చేయాలి. అలా అనమాట. ఓకే, నెక్స్ట్ వీటి తర్వాత టైప్ 3 1% ఎలా ఫైండ్ చేయాలి? 1%. ఓకే, 1% కూడా దాదాపు ఇలాగే వస్తుంది. 10%కి అయితే మనము ఒక్క జీరో తీసేస్తాం. ఇక్కడ 10%కి ఎలా 1%కి ఎలా చేయాలంటే 2 జీరోస్ తీసేయాలి. అంటే 25,000లో 2 జీరోస్ తీసేస్తే వచ్చే 250. దట్ ఈస్ కాల్డ్ 1%. అంటే ఏ నెంబర్లో సరే ఎక్కువ జీరోస్ ఉన్నప్పుడు 2 జీరోస్ తీస్తే వచ్చేది 1%. ఒకవేళ 2 జీరోసే ఉన్నాయి, 2 జీరోసే ఉన్నప్పుడు ఆ 1% కనుక్కోవాలి, ఆ 2 జీరోస్ తీసేయాలి. ఓకే, 3,500 అంటే 3,500లో 2 జీరోస్ తీస్తే వచ్చేది 1%. అలాగే మనకు పాయింట్సే అసలు జీరోసే లేవు, వాటిలో 1% ఎలా కనుక్కోవాలంటే 2 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 1%కి అయితేనే 1%కు 2 డిజిట్ ముందు పాయింట్ పెడితే వచ్చేది 1%. ఎప్పుడు అసలు జీరోస్ ఏమి లేనప్పుడు, పాయింట్లు ఏమీ లేనప్పుడు మనము 2 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకుంటే వచ్చేదాన్ని 1% అంటారు. ఓకే, తర్వాత పాయింట్స్ ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి, పాయింట్స్ ఇచ్చారు. వాళ్ళు పాయింట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో 1% ఎలా కనుక్కోవాలంటే 10%కి అయితే ఒక స్టెప్ రావాలి బ్యాక్ సైడ్, అంటే లెఫ్ట్ కి. 1% కావాలంటే 2 స్టెప్స్, ఐ మీన్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఓకే, దీన్ని 1% గా కన్సిడర్ చేయాలి. ఓకే, తర్వాత 10% కనుక్కున్నాము ఇప్పటి వరకు, 20, 30, 40% కనుక్కున్నాము, 1% కనుక్కున్నాము. ఇప్పుడు అలాగే మిగిలిన పర్సంటేజ్, మిగిలిన ఏ పర్సెంట్ అయినా, అంటే 13% కానీ, 75% కానీ, 13% కానీ, 76%,
లేదా 19% ఎలా కనుక్కోవాలి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా రిమైనింగ్ పర్సెంటేజ్ ఏది కనుక్కోవాలన్నా ఫస్ట్ 1% ఇలాగే ఫైండ్ చేయాలి. చేసి వాడు ఎంత అడిగాడు దాంతో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇలా అన్నమాట. ఓకే, అలాగా ఫస్ట్ 1% కనుక్కోవాలి. అంటే జీరోస్ ఉంటే 2 జీరోస్ తీసేయాలి, 2 జీరోస్ ఉంటే 2 జీరోస్ తీసేయాలి. ఒకవేళ పాయింట్ లేకపోతే మనం ఏం చేయాలి అంటే జీరోస్ లేవు పాయింట్ లేనప్పుడు రైట్ సైడ్ నుంచి 2 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, ఒకవేళ పాయింట్స్ ఉంటే 2 డిజిట్లో లెఫ్ట్ పాయింట్ వచ్చి తర్వాత వాళ్ళు ఎంత పర్సెంట్ అడిగారో అంత నెంబర్తో మల్టిప్లై చేయాలి. అలా పర్సెంటేజ్ కనుక్కోవాలన్నమాట. ఓకే.